చెప్పేవాడికి వినేవాడు లోకు అని, మాట్లాడడం కన్నా వినడం గొప్ప అని అంటూ ఉంటారు. ఇంతకీ ఏది గొప్ప? అంటే పాపం చెప్పేవాడేమో గంటల తరబడికి చదువుకుని వాడు చెప్తాడు, వినేవాడు హాయిగా వింటూ ఉంటాడు. విన్నంత మటుకు బాగానే ఉంటుంది. విన్నాక నువ్వు అలా చెప్పు ఇలా చెప్పు, నీకన్నా వాడెవడో ఇంకోటి శాలువా వేసుకొచ్చిన వాడు బాగా చెప్పాడు అని అంటాడు. చూడండి, వాడు చెప్పేవాడికి వినేవాడిలోక, వినేవాడికి చెప్పేవాడే లోకువా చెప్పండి. కానీ ఏమిటో మరి పెద్దలు శ్రవణ భక్తికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే చూడండి, నవవిధ భక్తులు అని చెప్పిన మొదటి భక్తి దేనికి ఇచ్చారండి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 మొత్తం. ఈ 9లో శ్రవణ భక్తి చాలా గొప్పది. శ్రద్ధగా వాడు వింటాడు, భగవంతుడి యందు అనన్యమైనటువంటి భక్తి తత్పరతని పొందుతాడు, పారమ్యత పొందుతాడు. వాడు ఆ శివుడి గురించి వింటున్నాడు అనుకోండి, ఆ శివ పారమ్యంలో వాడు సాక్షాత్తు ఆ శివుడిని అలా దర్శిస్తూ ఉంటాడు. విష్ణు పారమ్యంలో అలా చెప్తూ ఉంటాడు. సరే, సరిగ్గా చెప్పలేనటువంటి వాడు ఎవడన్నా నాబోటి వాడు చెప్పాడు అనుకోండి, అప్పుడు కలగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? శ్రోత చేసినటువంటి పాపం సరిగ్గా వాడు వినలేదు కదా, ఆ పాపం గురువు గారికి వస్తుంది. శిష్య పాపం గురువు గారికి వస్తుంది, శిష్యుడికి ఏం రాదు. వాడు భాగవతానికి వెళ్ళాడు, వాడు ఎక్కడో ఆలోచన చేశాడు అంటే మరీ వాడు అలా చెవిలో ఏదో పెట్టుకుని కావాలని వాడు డిస్టర్బ్ అయితే మనం ఏం చేయలేం. కానీ పాపం వాడు శ్రద్ధగా వినాలి అని అనుకుంటే, ఈ చెప్పేవాడు తినగా చెప్పలేకపోతే, వీడు ఎక్కడో ఆలోచించుకుని సరిగ్గా చెప్పకపోతే, వాడు విననటువంటి పాపం, వీడు సరిగ్గా చెప్పనటువంటి పాపం ఈ చెప్పిన వాడికి వచ్చేస్తుంది. అది ప్రమాదం. మీకు అష్టాదశ పురాణాలు చెప్పినటువంటి సూత భగవానుడు సౌనకాది మహర్షులకు కొంత బడలిక కలిగేట్లుగా, అంటే వాళ్ళకి కొన్ని అర్థం కానట్టుగా కొన్ని విషయాలు చెప్పాడు. అష్టాదశ పురాణాలు సరిగ్గా చెప్పకపోతే విన్నటువంటి వాడికి ఫలం రాకూడదు కదా, కానీ విన్నటువంటి ఫలం వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళు సశరీరులై పైకి వెళ్ళిపోయారు. కాబట్టి వినడం అనేటువంటిది శ్రద్ధగా చేస్తే శ్రవణ భక్తి కన్నా గొప్పది లేదు. చెప్పేటువంటి వాడు వినేవాడు వినేట్టుగా చెప్పాల్సినటువంటి బాధ్యత వాడికి ఉంది. కాబట్టి వాడు కొన్ని పాపాలు చేయొచ్చు, కాబట్టి దానికి పరిహారం వాడు చేసుకోవాలి. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనవా ప్రకృతే స్వభావాత్ అని చెప్పాలి. అలాగే చెప్పినప్పుడు ఏదైనా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి, కాబట్టి ఆ భక్తుల దోషాలు పోవాలి అని చెప్పి మళ్ళీ స్వామిని ప్రార్థించి ఇంకో శ్లోకం కూడా ఉంది. కాబట్టి యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవే తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే అని. ఈ శ్రోతకి ఇంత నియమం లేదు, భక్తికే నియమం ఉంది. కాబట్టి ఈ చెప్పడం చాలా కష్టం. కానీ నిజమైనటువంటి ధర్మాన్ని అడిగేటప్పుడు కూడా ఋషులు ఎలా అడుగుతారు తెలుసా అండి? ఎలా పడితే అలా నీ తోచిందంతా చెప్పవయ్యా అని అడగరు. మహాభారతం వినేటప్పుడు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలంటారు కదా. వాళ్ళు ఎలా అడిగారో తెలుసా అండి మీకు? ఇప్పుడు తెలుస్తుంది చెప్పేవాడు వినేవాడికి ఎందుకు లోకు మీకు. మాకు నువ్వు కథ చెప్పు అన్నారు, అంతే చెప్పమన్నా వాళ్ళు. ఏది హృదయము మాకు చెప్పేటప్పుడు వినేట్టుగా ఉండాలి, ఏది హృదయంగమంగా చెప్పవయ్యా అన్నట్టు. వాడికి ఎలా హృదయంగమం అవుతుందో అది తెలుసుకుని ఈయన చెప్పాలి. ఏది హృదయము అపూర్వం వేయేది, పూర్వం అసలు లేనటువంటి దాన్ని చెప్పాలి. అది ఎలా చెప్తాడండి? పూర్వం లేనిది ఏదన్నా ఉంటే కదా చెప్తాడు, ఉన్నది చెప్తాడు, లేనిది ఎలా చెప్తాడు ఆయన? కాబట్టి నువ్వు అపూర్వంగా చెప్పాలంటే విన్నా కూడా విననంతటి భావావేశం కలిగేట్లుగా చెప్పాలి. మా ఊర్లో హరిదాస్ గారు అలా కథ చెప్పేవాళ్ళు. పాపం ఆ సీతాదేవిని రావణాసురుడు ఒంటరిగా ఉండేటప్పుడు అలా ఆమె వెళ్ళి రామా అని చెప్పి అరుస్తూ ఆ చెట్టును కౌగిలించుకుంది. అప్పుడు రావణాసురుడు గట్టిగా జుట్టు పీకాడు, సీతాదేవి గట్టిగా అమ్మో అని అరిచింది. ఆ సమయంలో చెట్టు వదిలేసింది. అప్పుడు రావణాసురుడు పొదుగు పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అని హరిదాస్ గారు చెప్తూ ఉంటే, చంపేండ్రా వీడిని అని చెప్పి రాయి తీసుకున్నాడు వినేవాడు ఒకడు. అప్పుడు హరిదాస్ గారు భయపడిపోయా, అయ్యా నేను కాదయ్యా బాబు, నేను కాదు సీతను ఎత్తుకెళ్ళింది, నేను కథ చెప్తున్నానంటే అప్పుడు వాడికి ఆవేశం తగ్గి పాప రాయి పక్కన పడేసాడు. అంటే ఏంటి? అపూర్వంగా చెప్పాడు. ఆ కథ వాడు చాలాసార్లు విన్నాడు, విన్నా కూడా ఈ చెప్పిన రీతి చాలా అద్భుతంగా అలా చెప్పాలి. చెప్పేవాడే గురువు. ఏది హృదయము అపూర్వం వేయేది దాని వినిన ఎరుక సమగ్రం వేయండి. నువ్వేదో హృదయంగమంగా చెప్పావు, చాలా బాగా చెప్పావు అంటే కుదరదయ్యా. సమగ్ర జ్ఞానప్రదమై ఉండాలి.
మాకు బాగా విన్నదాని వల్ల ఏదో ఫలితం ఉండాలి కదా, ఊరికే కాలక్షేపం కబుర్ల వల్ల ఏం ప్రయోజనం. కాబట్టి జ్ఞానప్రదంగా ఉండాలి. అంతేనా? ఏది హృదయము అపూర్వం బేయది యద్దాని వినున ఎరుక సమగ్రం బయ్యుండి అఘనిబర్హణ, మా పాపాలన్నీ పోవాలి. ఇన్ని కండిషన్స్ ఉండాలండి ఈ అడిగేటువంటి వాడికి. కనుక పూర్వము ధర్మ విషయాలు చెప్పేప్పుడు ఇన్ని నిబంధనలతో, ఏది హృదయము అపూర్వం బేయది యద్దాని వినిన ఎరుక సమగ్రం బయ్యుండు అఘనిబర్హణమేది ఆ కథయే వినగ ఇష్టము మాకున్నని చెప్పి తమ ఇష్టాన్ని చెప్పేవారు. వారి అభీష్టం మేరకు భగవత్ కథను చెప్పవలసినటువంటి వాడు వక్త. కనుక చెప్పేవాడికి వినేవాళ్ళు లోకువ అనే సామెత అందువల్ల వచ్చింది.